రారె చూతము రాజసుతుడే రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్య రాజులకు రాజు మెస్సయ్య రాజితం బగు తేజమదిగో రాజితం బగు తేజమదిగో రారె చూతము రాజసుతుడి రేయి జననామాయను దూతగణములందేరి చూడరే దైవవాక్కులందల్పగా దూతగణములందేరి చూడరే దైవవాక్కులందల్పగా దేవుడే మన దీన రూపున దేవుడే మన దీన రూపున ధరణి కరిగే ఈ దినమున ధరణి కరిగే ఈ దినమున రారె చూతము రాజసుతుడి రేయి జననామాయను కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయల దర్శనం తెల్లగానదే తేజరిల్లిది తెల్లగానదే తేజరిల్లిది తారగాంచరే త్వరగరారే తారగాంచరే త్వరగరారే రారె చూతము రాజసుతుడి రేయి జననామాయను రాజులకు రాజు మెస్సయ్య రాజులకు రాజు మెస్సయ్య రాజితం బగు తేజమదిగో రాజితం బగు తేజమదిగో రారె చూతము రాజసుతుడి రేయి జననామాయను రారె చూతము రాజసుతుడి రేయి జననామాయను. హల్లెలూయా. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ దానియేలు గ్రంథము 4వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ యొక్క జ్ఞానంతో నన్ను నింపమని నన్ను మరుగుపరచి మీరే మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యకాలంలో నేను ఈ దానియేలు గ్రంథానికి సంబంధించినటువంటి ధ్యానాలని ఒక 2 నెలల నుంచి నేను ప్రసారం చేయలేకపోయాను. అది నా కుటుంబ పక్షంగా ఆ యొక్క కార్యక్రమాలు వేరు కార్యక్రమాలు ఉండడం వల్ల చేయలేకపోయాను. ఈ రోజున మనం 3 అధ్యాయాలు ధ్యానం చేసాం. 4వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ఈ 4వ అధ్యాయంకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. మరి ప్రాముఖ్యమైనదే మాత్రమే కాదు కానీ విలక్షణమైనదని కూడా చెప్పవచ్చు. దానియేలు గ్రంథాన్ని దానియేలు రాసినట్లయితే ఈ 4వ అధ్యాయాన్ని నెబుకద్నెజరు రాసినట్లుగా గమనించవచ్చు. నెబుకద్నెజరు సంబోధిస్తూ ఈ యొక్క అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు తనకున్నటువంటి అనుభవాన్ని, తనకున్న జరిగినటువంటి విషయాన్ని తనే చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. కొంతమంది వ్యాఖ్యానకర్తలు అయితే నెబుకద్నెజరు ఉత్తర రూపంలో ఈ యొక్క అధ్యాయాన్ని రాశాడు అని చెప్తా ఉన్నారు. ఈ 3వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క కాల పరిమితి దాదాపు 10 సంవత్సరాల పాటు ఉన్నది అని చెప్పచ్చు. గ్యాప్
ఈ యొక్క నెబుకద్నెజరు పరిపాలనలో 34వ సంవత్సరంలో ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి ఇతివృత్తాంతాలు జరిగినట్లుగా మనం చూడవచ్చు. మొదటి వచనము నుంచి దరిదాపు 4వ వచనం వరకు మనం గమనించినట్లయితే నెబుకద్నెజరు అద్భుతమైనటువంటి క్రీస్తు సాక్షిగా మాట్లాడినట్లుగా మనం గమనించవచ్చు. దేవుని యొక్క భక్తుడిగా, దేవుని యొక్క స్వార్థికుడిగా తన యొక్క ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ నెబుకద్నెజరు సంబోధిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం ఎవరి కోసం రాశాడు అనే మాట మొదటి వచనంలో రాయబడింది. ఎవరి గురించి రాశాడు అంటే సకల జనులకు, దేశస్తులకు, ఆయా భాష మాట్లాడుతున్నటువంటి వారికి. మనం ముందు నా వీడియోస్లో చర్చించాం. నెబుకద్నెజరు బబులోన్ అన్నది ప్రపంచ రాజ్యాల్లో ఒక రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజ్యం. కాబట్టి నెబుకద్నెజరు సంబోధన ఎవరికి ఉన్నదంటే సకల జనులు, అంటే ప్రపంచంలో ఎవరైతే మానవులు ఉన్నారో ఆ మానవులందరినీ ఉద్దేశించి, అంటే డిస్క్రిమినేషన్ లేదు, సకల వేరు భాషలు మాట్లాడేవాళ్ళు అంతే కదా. మానవుల్ని ఏ విధంగా తేడా చూపించగలిగారని భాషలు మాట్లాడడం వల్ల తేడా చూపించగలిగారు. అంటే సకల జనులు, సకల దేశస్తులు, వేరు భాషలు మాట్లాడేవారు అని సంబోధిస్తూ ఉన్నాడు. సంబోధిస్తూ ఏమని రాస్తున్నాడంటే శుభాలు తెలియజేస్తూ ఉన్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగును కాక. పౌలు కూడా అలాగే రాశాడు. మీకు క్షేమాభివృద్ధి, సంఘాల గురించి రాసేటప్పుడు కూడా పౌలు అదే విధమైనటువంటి వెరపాటు, అంటే అదే విధమైనటువంటి భాషను వాడినట్లుగా మనం చూస్తాం. నేను ఈ యొక్క భాగానికి 1 నుంచి 3 వచనాలకు ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే నెబుకద్నెజరు సాక్ష్యం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అనంటే తన జీవితంలో జరిగినటువంటి క్రియలన్నిటిని సకల ప్రజలకి సాక్ష్య రూపంలో చెప్తా ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఏమంటున్నాడో తెలుసా? మొట్టమొదటి మాట, దేవుడు మహోన్నతుడు అని అంటున్నాడు. హైగా, ఉన్నతమైనటువంటి వాడు. మనందరికి తెలుసు నెబుకద్నెజరు ఎవరిని ఆరాధిస్తున్నాడు అని అంటే బయలుదేవతని ఆరాధించేటటువంటి వాడు. ఈ నెబుకద్నెజరు అనేటటువంటి వాడు విగ్రహారాధికుడు, విగ్రహాలను పూజించేటటువంటి వాడు. మనం ముందు అధ్యాయంలో చూసాం ఎంత స్థాయిగా విగ్రహారాధన ఉన్నది అంటే తన యొక్క విగ్రహాన్ని తయారు చేసుకుని తనే దేవుడిగా ఈ లోకానికి చాటి చెప్పాలి అని ఉద్దేశించినటువంటి వాడు. అటువంటి దేవుడు అంటున్నాడు, అటువంటి నెబుకద్నెజరు అంటున్నాడు దేవుడు మహోన్నతుడు. అంటే బబులోన్లో ఉన్నటువంటి దేవతలందరి మీద, బబులోన్లో ఉన్నటువంటి ఎవరైతే దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారో వారందరి మీద ఉన్నతుడైనటువంటి వాడు దేవుడు, యెహోవా దేవుడు అని చెప్తాం. దానికి గల కారణాలు ఏంటంటే ఆయన చెప్తున్నాడు అద్భుత క్రియలు చేసేటటువంటి వాడు. అప్పుడే ఒక అద్భుత క్రియ జరిగింది 3వ అధ్యాయంలో. షడ్రక్, మేషక్, అబేద్నెగోను అగ్నిలో పడి తల వెంట్రుకైనా కాలకుండా, కనీసం అగ్ని యొక్క వాసన కూడా రాకుండా వారిని దేవుడు రక్షించాడని కళ్ళారా వీక్షించాడు నెబుకద్నెజరుకి. కళ్ళెదురుగుండా ఒక అద్భుత కార్యాన్ని దేవుడు ఆవిష్కరించాడు. ఆ ఆవిష్కరించినటువంటి అద్భుతాన్ని చూసి దేవుడిని ఆరాధిస్తున్నాడు. ఏమని ఆరాధిస్తున్నాడు అనంటే అద్భుత క్రియలు చేసేటటువంటి వాడు దేవుడు, మహోన్నతుడు, చాలా ఉన్నతమైనటువంటి వాడు. రెండవది ఈయనేమని చెప్తున్నాడు అనంటే అద్భుత క్రియలు చేసేటప్పుడు మిరాకిల్స్ అనట. అంటే మిరకల్, అద్భుతము అని అంటే ఒక నిర్వచనం మనం చెప్పొచ్చు. ఏం నిర్వచనం? అద్భుతం అని అంటే మానవుడు చెయ్యలేనటువంటి పనిని అద్భుతం అని అంటారు. ఉదాహరణకి ఇజ్రాయేలీలు ఐగుప్తులో బయలుదేరి పాలుతీనులు ప్రవహించేటటువంటి దేశానికి ప్రయాణం వెళ్తుంటాయి. మొట్టమొదటి అవరోధం ఏమొచ్చిందంటే ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రాన్ని మానవుడైతే దాటలేడు. మానవుడు దాటాలి అని అంటే ఏదో ఓడ మీద లేకపోతే ఏదో ప్రయాణ సాధనాలు వాడుకోవాలి. అదే దేవుడైనట్లయితే ఆ ఎర్ర సముద్రాన్ని రెండిట్లుగా చీల్చి ఆరిన నెలపై ఇజ్రాయేల్ ప్రజలను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది అద్భుతం అంటే. అద్భుతము అనే దానికి నిర్వచనం ఏం చెప్పవచ్చు అంటే సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, సంథింగ్ హ్యూమన్ బీయింగ్ కెనాట్. మానవుడు అనేవాడు
చేయలేనటువంటి దాన్ని అద్భుతం అనవచ్చు. ఈ అద్భుత క్రియలు చేసేటటువంటి వాడు దేవుడు అని నెబుకద్నెజరు ఒప్పుకుంటా ఉన్నాడు. ఇది నెబుకద్నెజరు దేవుడు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. తెలిసే చెప్పాడు, తెలియకే చెప్పాడు. ఒక గొప్ప వేదాంతపరమైనటువంటి సిద్ధాంతాలని నెబుకద్నెజరు బయట పెట్టాడు. ఏ విధంగా నెబుకద్నెజరు ఈ వేదాంతపరమైనటువంటి క్రైస్తవ సిద్ధాంతాలని ప్రతిపాదించాడు అని మనం చెప్పొచ్చు అంటే ఈ 3 మాటలు చెప్పాడు. వీటిని ఏమంటే డాక్ట్రిన్స్, క్రిస్టియన్ డాక్ట్రిన్స్, క్రైస్తవ సిద్ధాంతాలు అని మనం చెప్పచ్చు. మొట్టమొదటి సిద్ధాంతం ఏంటంటే ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఇది దేవుడు నెబుకద్నెజరుకి కలుగు చేసినటువంటి ఒక రెవల్యూషన్. అప్పటికి ఒక రాజ్యం ఉండబోతుంది, అది శాశ్వతమైనటువంటి రాజ్యం. శాశ్వతం అని అంటే ఏ విధమైనటువంటి అంతం లేనటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని పాడు చేసేటటువంటి వాడు కానీ మార్చేటటువంటి వాడు కానీ లేడు అని చెప్తా ఉన్నాడు. ఆయన రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యం అన్నాడు. రెండవ ప్రపోజిషన్, సిద్ధాంతం ఏంటంటే, డాక్టరీ ఏంటంటే ఆయన ఆధిపత్యం తరతరంలో ఉండును అంటారు. ఆయన ఆధిపత్యం తరతరాలు ఉంటుందట. తరతరం అని అంటే యుగాంతం వరకు, లేకపోతే ఎప్పటికీ ఆయన ఆధిపత్యము ఈ లోకం మీద కొనసాగుతుంది అని చెప్తున్నాడు. నెబుకద్నెజరుకి మొట్టమొదట ఒక కల వచ్చింది. ఏంటంటే ప్రపంచ రాజ్యాల గురించి నెబుకద్నెజరుకి కల వచ్చింది. ఆ రాజ్యాలన్నీ అశాశ్వతమైనటువంటి రాజ్యాలు అని దానియేలు నెబుకద్నెజరుకి కలిగినటువంటి కళని విడమర్చి చెప్పాడు. విడమర్చి చెప్పిన తర్వాత మరి ఆయనకి జ్ఞానోదయం అయిందో, లేకపోతే దేవుడు నెబుకద్నెజరు చేత ప్రపంచానికి ఈ విషయాన్ని తెలియజెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన ఆధిపత్యం ఆధిపత్యం అంటే పవర్ ఎవరి మీద ఉంటుంది? రాజుల మీద, లేకపోతే ప్రపంచ దేశాల మీద ఆయన ఆధిపత్యం ఉంటుంది. లేకపోతే ఈ రాజులు లేకపోతే రాజ్యాలు అన్నవి ఎవరి చేతుల్లో ఉంటాయి అని అంటే దేవుని యొక్క చేతుల్లో ఉంటాయి, దేవుని యొక్క ఆధిపత్యంలో ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క రాజ్యాలపైన దేవుడే అధిపతి అని ఒక ముఖ్యమైనటువంటి 3 మూల సిద్ధాంతాలని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. తెలియజేసి ఆయన ముందుకెళ్ళినట్లయితే నెబుకద్నెజరుకు ఒక సమస్య వచ్చింది. మనం చూచాం, కొన్ని సమస్యలతో కళలుగా అంటా ఉన్నాడు. నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చింది కదా, మొదటి కళ మనం చూసాం. ఆ కళలో పెద్ద ఒక ఇమేజ్ కనిపించింది, ఒక ప్రతిభ కనిపించింది. అయితే ఇక్కడ కూడా దేవుడు నెబుకద్నెజరు తోటి కళలో మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. ఎందుకు ఈ కళలతో మాట్లాడుతున్నాడు? ఎందుకు మానవునితో దేవుడు మాట్లాడుతున్నాడు? ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న. ఎందుకు మాట్లాడాలి దేవుడు మానవులతోటి? మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఏమున్నది అని మనం గమనించినట్లయితే యోబు రాసినటువంటి గ్రంథం 33వ అధ్యాయం 14 నుంచి 18వ వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో దేవుడట మానవుడితో ఒక్కసారి మాట్లాడలేదు, విడిచిపెట్టాడు. అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాడు. మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం పట్టించుకోం. ఒకసారి ఆదివారం చర్చికి వెళ్తే పాస్టర్ గారు మాట్లాడుతూ ఉంటాడు. పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ ఉంటే ఆ మాటలు మనం ఉద్దేశించి మాట్లాడేటట్లుగా అనిపిస్తాయి. ఇది నా గురించే మాట్లాడుతున్నాడా, లేకపోతే నా గురించి పాస్టర్ గారు చెప్తున్నాడా, లేకపోతే బైబిల్లో ఈ వాక్యం దేవుడు నా గురించే రాసాడా అని అనిపిస్తుందట. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది క్రైస్తవుడైనటువంటి వాడు ప్రతి వాడికి కలిగేటటువంటి అనుభవం. అందుకని యోబు తన గ్రంథంలో ఈ విధంగా రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు తెలుసా? దేవుడు ఒక్క మారే పలుకును, ఒకసారి మాట్లాడతాడట. 2 మారులు పలుకును, మళ్ళీ రెండోసారి కూడా పలుకుతాడట. అయితే మనుషులు అది కనిపెట్టరు. ఇంకా చెప్తున్నాడు, మంచం మీద కురుకు సమయంలో గాఢ నిద్ర పడినప్పుడు కూడా కలలో రాత్రిలో స్వప్నమందు కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మానవుని ప్రేమించాడు కాబట్టి మానవుడు చెడిపోవడం దేవుడికి ఇష్టం. అందుకని ఒకసారి మాట్లాడి విడిచిపెట్టాడు, 2 సార్లు మాట్లాడతాడు. అప్పటికి వినకపోతే స్వప్నంలో కలలో
రకరకాలుగా అనేక సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మాట్లాడతాడు? ఆయనకి ఏం పనేం లేదా? లేకపోతే దేవుడు మాట్లాడలేకపోతే మనిషి బ్రతకలేడా అన్నట్లయితే ఇదే మాట యోబు రాస్తూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడాడు తెలుసా? గర్విష్ఠులు కాకుండాన్నట్లు. మొట్టమొదటిది గర్వం. నెబుకద్నెజరు అప్పుడు ప్రారంభ స్థితిలో ఉన్నాడు, గర్వం అనే స్థితిలో ఉన్నాడు. అందుకని యోబు రాస్తా ఉన్నాడు, గర్విష్ఠులు కాకున్నట్లు తాము తలచిన కార్యం మానుకున్నట్లు. ఒక్కసారి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. అందుకని మానవుడు తలంచినటువంటి పనులు చాలా సందర్భాల్లో దేవుడికి ఇష్టం. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేపడతా ఉంటారు. అందుకని అంటున్నాడు, తాము తలచిన కార్యము మానుకున్నట్లు. మూడో మాట చెప్తున్నాడు, గోతికి పోకుండా వారిని కాపాడు. ప్రతి మానవుడు కూడా గోతికి పోవాల్సిందే. గోతికి పోవడం అని అంటే అర్థం ఏంటంటే మరణించాల్సినటువంటిది. మరణించినటువంటి వాడు సమాధికి పోవాల్సింది, గోతికి పోవాల్సింది. యోబు చెప్తూ ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమెందుకు మాట్లాడుతున్నాడంట? గోతికి పోకుండా, మరణాన్ని చెవి చూడకుండా ఉండడానికి కోసం దేవుడు మాట్లాడతాడు. ఇంకో కారణం కూడా చెప్పాడు, నశించిపోకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఇదే విషయం మాట్లాడుతూ ఉంటాడు. ఇదే దేవుడు ఒకసారి మాట్లాడతాడు, వినకపోతే 2 సార్లు మాట్లాడతాడు, లేకపోతే కల్లో కూడా వచ్చి మాట్లాడతాడు, పాస్టర్ గారి ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఉదయకాలంలో వాక్యం చదువుకుంటూ వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈరోజున దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడతాడు. నెబుకద్నెజరుతో కూడా మాట్లాడతాడు. నెబుకద్నెజరుకు మొదటి కాలం కనిపించింది. ఏం కనిపించింది? దేవుడు నెబుకద్నెజరుకి ఒక ప్రతిమలో కనిపించాడు. దాని గురించి విన్నాడు, మర్చిపోయి తన యొక్క విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. విగ్రహాన్ని తయారు చేసుకుని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అందరినీ విగ్రహారాధనకు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నేనే దేవుడిని అనే స్థాయికి నెబుకద్నెజరు ఎదుగుతూ ఉన్నాడు. నెబుకద్నెజరు దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని యొక్క బిడ్డల్ని, దేవుని యొక్క జనంగా ఇజ్రాయిల్ ప్రజల్ని సంరక్షించడానికి నెబుకద్నెజరు ఎన్నుకున్నాడు. బబులోను ఇజ్రాయేల్ చేసినటువంటి యోధా ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి వీరందరినీ బబులోనులో నెబుకద్నెజరు యొక్క సంరక్షణలో ఉంచాడు. నెబుకద్నెజరుకి ఎవరు ఇచ్చారని సలహాదారుడు ఎవరు అని అంటే దానియేలు ఎవరంటే యూదులు ఎవరు అంటే దేవుని యొక్క బిడ్డల యొక్క దేవుని యొక్క ఏర్పరచుకున్నటువంటి వారి చేత సలహాలు పొంది పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు ఈ రోజున ఆవశ్యకతను బట్టి దేవుడు రెండోసారి మాట్లాడుతూ ఉన్నాడు. రెండోసారి కూడా మళ్ళీ కళ వచ్చింది. ఇంకో కళ వచ్చిన తర్వాత అదొక కళ గురించి మనం ముందుకెళ్ళి మాట్లాడుతూ ఉందాం. మొదటి కాలం ఏమో ప్రపంచ రాజ్యాల గురించి వచ్చింది. క్రీస్తు శాశ్వత రాజ్యాన్ని ఏర్పరచబోతున్నాడు అని నెబుకద్నెజరుకి దేవుడు ఉపదేశం చేశాడు. మర్చిపోయాడు నెబుకద్నెజరు దేవుడు తనకు చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయాడు. నిజమే, ఇలాగ అనేకసార్లు ఐగుప్తును పరిపాలిస్తున్నటువంటి ఫరో కూడా మొదటిసారి కళ వచ్చింది, పట్టించుకోలేదు కదా. 7 బలమైనటువంటి ఆవులు కళ్ళకు వచ్చినాయి. 7 వికారమైనటువంటి ఆవులు, 2 బలమైన 7 వికారమైనటువంటి ఆవులు, 7 బలమైనటువంటి ఆవుల గురించి కళ వచ్చింది. రెండోసారి మళ్ళీ కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? పుష్టి అయినటువంటి 7 వెన్నులు ఉన్నటువంటిది, 7 పీల వెన్నులు అని రెండోసారి. అంటే దేవుడు తన ప్రజల నిమిత్తం, ఇప్పుడు నెబుకద్నెజరు అన్యులు పరిపాలించేటటువంటి వాడు కాదు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి యోధా ప్రజలను పరిపాలించేటటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని దేవుడు నెబుకద్నెజరుతో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ మాట్లాడితే ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కళ, మంచి కళ వచ్చింది. ఆ కళ వస్తే చిత్రం ఏంటంటే ఈ కళ గురించి మర్చిపోలేదు. మొదటి అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం మొదటి కళ గురించి కనుక గమనించినట్లయితే నెబుకద్నెజరు కళ మర్చిపోయాడు కదా. ఇక్కడైతే కళని జ్ఞాపకం చేసి గుర్తుపెట్టుకుని ఉన్నాడు. గుర్తుపెట్టుకుని ఏం చేశాడు? విచిత్రం ఏంటంటే దానియేలు మొదటి కళని భావం చెప్పాడు కదా, డైరెక్ట్గా దానియేలు పిలిచి అడగకుండా మరలా ఏం చేసాడు? బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులు,
బబులోన్లో ఉన్నటువంటి ఈ యొక్క శకునుగాడు, గారడి విద్యలు, జ్యోతిష్కులు వీళ్ళందరికీ పిలిచి మళ్ళీ కళ చెప్పాడు. అప్పుడైతే అన్నారు వాళ్ళు, ఈ యొక్క ప్రతిభ గురించి కళ వచ్చినప్పుడు నువ్వు కళ చెప్పు, దాని యొక్క భావాన్ని మేము చెప్తా ఉన్నాను. కానీ ఇప్పుడేమైంది, కళ చెప్పాడు. కళ చెప్పిన తర్వాత ఈ యొక్క బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులు ఎవరు కూడా ఆ కళ యొక్క భావాన్ని చెప్పలేకపోయారు. అంటే ఎప్పటికీ మనం గమనించాల్సింది ఏంటంటే, మానవుడు తను కల్పించుకున్నటువంటి జ్ఞానం దేవుని యొక్క జ్ఞానము వ్యర్థం అని అక్కడ నిరూపణ చేయబడతా ఉంది. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోవాలి అని అన్నట్లయితే ఈ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం సరిపోదు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు మనకు అర్థం కావాలి అని అన్నట్లయితే లోక జ్ఞానం సరిపోదు. మరి ఎవరి జ్ఞానం కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంటే తప్పితే దేవుని యొక్క మాటలు అర్థం కావు. దేవుని యొక్క మాటను మన జ్ఞానంతో, మానవుని యొక్క జ్ఞానంతో అర్థం చేసుకునేటటువంటి శక్తి మానవునికి లేదు. అందుకని ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళందరినీ పిలిచి అడుగుతున్నాడు, అబ్బాయి కళ వచ్చింది, ఆ కళ యొక్క సారాంశం ఏంటో చెప్పండి అని అన్నాడు. ఎవరు చెప్పలేకపోయారు. దీన్ని బట్టి లోక జ్ఞానము దేవుని జ్ఞానం ముందు వ్యర్థమైంది అని మనం చెప్పవచ్చు. రెండవదిగా సరే అయిపోగానే ఎవరిని పిలిచాడు, దానియేలు నువ్వు రా అనలేదు. ఆయన దానియేలుకు పెట్టినటువంటి పేరు ఒకటి ఉంది. ఏంటది? బెల్షాజర్. బెల్ అంటే బెల్ అనేవాడు ఆ యొక్క బబులోను రాజ్యంలో ప్రముఖమైనటువంటి దేవుడు. బెల్షాజర్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క బెల్ దేవత యొక్క ట్రెజర్, ఆ దేవాలయం, ఆ దేవుడు దేవత, ఈ బయలుదేవత యొక్క దేవాలయం యొక్క ట్రెజరర్ అని అర్థం బెల్షాజర్. ఈ బెల్షాజర్ అనే మాట చాలా తక్కువ సార్లు ఈ దానియేలు గ్రంథంలో రాయబడింది. 6 సార్లు మాత్రమే బెల్షాజర్ గురించి రాశారు. బెల్షాజర్ అని పిలుస్తూ దానియేలు అని కూడా సంబోధించాడు. దానియేలు అని పేరు కలిగినటువంటి వాడు. ఈ బెల్షాజర్ని అంటున్నాడు, నేను చదివి వినిపిస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో కడపట అంటే చివరిగా పెట్టాడు దానియేలు. కడపట బెల్షాజరును నా దేవత పేరును బట్టి, ఆయన దేవత ఎవరి దేవత? నెబుకద్నెజరు దేవత. నెబుకద్నెజరు దేవత పేరు పెట్టుకున్నటువంటి దానియేలును వాడు నా ఇంటికి వచ్చాడు. అంటే దానియేలుకి ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆయన దానియేలు పిలుచుకొచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధ దేవతల ఆత్మ తన యందు ఉండెను అంటున్నాడు. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు గురించి కూడా నెబుకద్నెజరు సాక్ష్యం చెప్తున్నాడు. దానియేలు లోకజ్ఞానియే కాదు. ఎటువంటి వాడు దానియేలు అంటే పరిశుద్ధ దేవతల ఆత్మ. దేవతల అంటే ప్లూరల్, ఒక ఆత్మ కలిగినటువంటి వాడు కాదు, దేవతల ఆత్మ కలుగుందన్న దాన్నే ఈ దేవత అనే మాట ఎలోహిం అనే మాట నుంచి వచ్చింది. ఎలోహిం అనే దేవత, గాడ్స్. దాని ప్లూరల్ ఏంటంటే ఎలోహిం, దేవతలు. అంటే దీన్ని ఎలోహిం అనే మాట బైబిల్లో 2347 సార్లు ఆ యొక్క మాటని ప్రస్తావించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎలోహిం అని అంటే ఈజ్ ఎ ప్లూరల్ వర్డ్ టు ఎలోహిం. ఎలోహిం అనే మాటకి ప్లూరల్ వర్డ్ ఎలోహిం. అంటే ఎలోహిం అన్న దాంట్లో ఎన్ని మాటలు కలిగి ఉన్నాయంటే 3 మాటలు ఉన్నాయి. అదే ట్రినిటీ అనవచ్చు. అనేకమైన దేవతలు, ముగ్గురు. ఎలోహిం అని అంటే ముగ్గురు. ఎవరో ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధ. అందుకని అంటున్నాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను కావున
నేను అతనికి నా కలను చెప్తుంది. ఇట్లనగా శకుని గాండ్ల అధిపతియగు బెల్షాజర్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే బెల్షాజర్ డిజిగ్నేషన్ ఏంటి, ఆయన యొక్క ఆ రాజ సన్నిధిలో ఆయన చేసే ఉద్యోగం ఏంటి, ఆ రాజరికంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే శకుని గాండ్ల యొక్క అధిపతి. శకుని గాండ్లు అంటే మ్యూజిషియన్స్ అని ఇంగ్లీష్లో రాయబడి మ్యూజిషియన్స్. ఈ మ్యూజిషియన్స్ ఎవరు అని అంటే జొరాస్టర్ అనేవాడు పెర్షియాలో ఒక మ్యూజిషియన్గా, లేకపోతే ఒక దేవుడిగా, లేకపోతే ఒక వ్యక్తిగా పూజించబడుతున్నటువంటి వాడు ఎవరు, జొరాస్టర్. ఈ జొరాస్టర్ని, ఈ పెర్షియన్ కింగ్ని, పెర్షియన్ ఫిలాసఫర్ని, లేకపోతే పెర్షియన్ ఈయన్ని అంటే ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి వాడు. వీళ్ళందరూ కూడా అహోరా మజ్దా అనే దేవుడిని పూజించేవారు. అహోరా మజ్దా అనే దేవుడిని పూజించేవారు ఈ జొరాస్టర్. ఈ మ్యూజిషియన్స్ లేకపోతే ఈ యొక్క శకునుగాండ్లకు అధిపతి అంటే ఈ జొరాస్ట్రియన్స్. ఈ జొరాస్టర్ యొక్క బోధనని వెంబడించినటువంటి వారు, బోధనను ఆచరించేటటువంటి వారుగా ఈయన్ని నియమించారు. వీళ్ళందరికీ అధిపతి. గమనించండి, ఈ యొక్క దానియేలు యొక్క నమ్మకాలు వేరే, దానియేలు యొక్క విశ్వాసం వేరే, దానియేలు నమ్ముకున్నటువంటి దేవుడు వేరే. ఈ జొరాస్ట్రియన్స్, ఈ యొక్క జొరాస్టర్ యొక్క మాటలు, జొరాస్టర్ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వారు వేరే, వీరి నమ్మకాలు వేరే. కానీ ఈ నమ్మకాలు వేరైనటువంటి వాడి మీద దానియేలుని ఒక అధికారి నియమించి ఆ కళ యొక్క భావాన్ని చెప్పమని అడుగుతా ఉన్నాడు. నేను ఈ యొక్క ఎపిసోడ్ను ముగిస్తాను. ఎపిసోడ్లో మనం ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే మానవుని యొక్క జ్ఞానం పరిమితమైనటువంటిది. ఈ పరిమితమైనటువంటి జ్ఞానం దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, లేకపోతే దేవుని యొక్క కట్టడాలని, దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటల్ని అర్థం చేసుకోవడానికి మానవుని యొక్క జ్ఞానం సరిపోదు. నెబుకద్నెజరుతో దేవుడు మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి మాటలు ఏ రూపంలో మాట్లాడే మనకు తెలుసు. పాత నిబంధన కాలంలో రకరకాలుగా మాట్లాడాడు. నెబుకద్నెజరుతో అయితే స్వప్నంలో మాట్లాడాడు. నెబుకద్నెజరుకు మాట్లాడినటువంటి మాటల్ని ఈ లోక జ్ఞానంలో అర్థం చేసుకోలేకపోయారు. మనం కూడా దేవుని యొక్క మాటలు, దేవుడు మనతో మాట్లాడేటటువంటి మాట, దేవుడు తన యొక్క గ్రంథంలో మనతో మాట్లాడినటువంటి మాట మనం మాట్లాడాలంటే ఎవరి ఆత్మను కలిగి ఉండాలి అన్నట్లయితే దేవతల యొక్క ఆత్మను కలిగి ఉంటేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. దానికి తగిన విధంగా మనం జీవితాన్ని జీవించగలుగుతాం. అటువంటి ఆత్మ మనందరికీ దేవుడు మెండుగా అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.